తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములయందు ఉండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగా. మహాపరిశుద్ధిలోను మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, ఘనమైన తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, నీతి స్వరూపుడా, నిర్మల జ్యోతి, 10,000లో శ్రేష్ఠుడా, పరమ పూజ్యుడా, పరమ పావనుడా, ప్రభు యేసు రక్షక, పావనమూర్తి, ఓ పరిశుద్ధాత్మదేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీతి స్వరూపుడా, నిర్మల జ్యోతి, యేసు రక్షక, మీకు స్తోత్రములు. పరిశుద్ధ ప్రభువా, నీ దివ్యనామను బట్టి మీకే వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి నెల ప్రభువా, ఇదిగో 23వ తేదీని నీ వాక్యము మరొకసారి నీ పరిశుద్ధ గ్రంథములో నుండి నీ అయోగ్య దీనదాసుడు నేను ప్రకటించుండగా, బోధించుండగా, పరిశుద్ధాత్మదేవ, పావనుడా, పరిశుద్ధాత్మదేవ, మీ యొక్క అభిషేకము నాపై ప్రోక్షించుము, మీ ఆత్మ దీవెన దయచేయము. ఈ వాక్య ప్రబోధము ద్వారా అనేకుల హృదయాలు వెలిగించబడి, రక్షించబడి, దీవించబడి, నీ దివ్య సత్యములోనికి నడిపించబడ్డ కృప దయచేయండి. ప్రభువా, మీ సన్నిధి ఇప్పుడు మాతో ఉంచుము. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఏలి నడిపించు. నీ కృపాహస్తమునకు, మీ యొక్క ఆశీస్సులకు, దీవెనకు మమ్మను వ్యూవర్స్ అందరినీ అప్పగించుకుంటూ దీవించుమని యేసు పరిశుద్ధ పుణ్య నామమును బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ దినము మరి ఒకసారి మీ యొక్క ముందుకు దేవుని వాక్యము బోధించుటకు వచ్చుట అనేది మహాదేవుని యొక్క కృప, ఆయన దయ. మరి గడిచిన 2 ఆదివారములు నేను ఈ యొక్క 2 ఎపిసోడ్స్ చేయలేకపోయాను. మరి ఈ దినము క్లుప్తముగా ఈ 2 వారముల యొక్క మరి వాక్య సందేశములు మీకు చెప్పవలనని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది 14వ తారీఖు ఆదివారం మనము ఒక ముఖ్యమైన అంశమును గూర్చి తలపోసి ధ్యానము చేయవలసి ఉన్నాం. అది ఏది అంటే, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుతో మన జీవితం, క్రీస్తులో మన జీవితం. ఈ నూతన బంధనలో అతి ముఖ్యమైన అంశము ఏది అంటే, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు నందు అతని జీవితం ఉన్నది. యేసుక్రీస్తు కొరకు ఆ జీవితము ఉన్నది. యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తును పోలి నడుచుకొనుట ఆ విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఒక దేవుని పిలుపు అయి ఉన్నది. ఈ ముఖ్యమైన అంశములో క్రీస్తు యేసు నందు మన జీవితం, క్రీస్తు యేసు కొరకు మనం జీవితం, క్రీస్తు యేసును పోలి జీవించుట అనే ఈ జీవితం, ఇది దేని కొరకు అంటే, మన దేవుడైన ప్రభువు మన జీవితమునకు ఆయన ఏలికగా ఉన్నాడు, యజమానుడిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు వారు ఒక ప్రభువుగా, ఒక యజమానుడుగా, ఒక నాయకుడుగా మనలను, మన ఆత్మీయ జీవితమును ఆయన ఏలుబడి చేయవలసి ఉన్నది, నడిపించవలసి ఉన్నది. ఆ ప్రభువు యొక్క మాటలు, ఆయన యొక్క ఆదేశములు, ఆజ్ఞల చొప్పున మనము ఈ లోకములో క్రైస్తవ జీవితం, క్రీస్తునందలి జీవితం, క్రీస్తుతో కూడా జీవితం,
క్రీస్తు వలె జీవించుట అనేది మనము ఈ లోకములో జీవించుటకు చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క క్రీస్తుతో మన సంబంధము, మనము ఆయనలో అంటుకట్టబడిన వారముగా ఉండాలి, ఆయనలో జీవించు వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు మనలో జీవించువాడుగా ఉండాలి. అందుచేత ఈ దినము 14వ తేదీ ఆదివారం యొక్క అంశం ఏది అంటే ఒక్క ప్రభువు, ఒక్క బాప్తీసము. ఈ బాప్తీసము అనేది క్రైస్తవ జీవితంలో ఎందుకు ప్రాముఖ్యమైంది అని చెప్పనే అంటే, బాప్తీసం లేకుండా జీవించలేమా? క్రీస్తు వలె జీవించలేమా? క్రీస్తును పోలి జీవించలేమా? క్రీస్తు కొరకు జీవించలేమా? ఇది ఇక్కడ విజయవాడలో ఒకప్పుడు ఒక ఆయన ఉండేవారు, పద్మజ మోటార్స్ అని, ఆయన దాని అధినేత. ఆయన కూడా మరి కమ్మ కులస్తుడు, కానీ ప్రభువును అంగీకరించి ఆయన సొంతగా ఒక విశ్వాస మందిరం పెట్టుకొని ఆయన సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన బోధ ఏంటంటే, మనము ఈ బాప్తీసము ఇది ఏమీ అక్కర్లేదు, క్రీస్తును నమ్మితే చాలు అని చెప్పనేది, క్రీస్తు వలె జీవించడానికి మనం ప్రయాసపడితే చాలు అనే బోధ ఆయన చేస్తూ ఉండేవాడు. అయితే ఆ వాస్తవానికి ఏంటి అని చెప్పనంటే, దేవుని వాక్య ప్రకారము నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్షకు లోబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మత్తయి సువార్తలో ఆయన 28వ అధ్యాయంలో ఆయన ఆదేశం ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చి వారిని క్రీస్తు శిష్యులుగా చేయండి. ఈ బాప్తీసం అనేటటువంటిది ఏది అంటే క్రీస్తులోనికి మనం ప్రవేశించడం. దీన్ని ఏమంటారంటే ద చర్చ్ ఇనిషియేషన్ అంటారు, ప్రవేశిక సంస్కారం. ఏమి ప్రవేశము? క్రీస్తులోనికి మనము ప్రవేశించాలి. క్రీస్తులోకి మనము ప్రవేశించినప్పుడు క్రీస్తునందలి ఒక ప్రత్యేకమైన జీవితము మనము కలిగి ఉంటాం. అది క్రీస్తునందలి విశ్వాసము. ఇంకా మనము చూస్తే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలు భక్తుడైన పౌలు ఆయన వ్రాసి ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ప్రభువునందు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను అంటాడు. యేసుక్రీస్తు నందు మన జీవితం, క్రీస్తులోనికి మనము ప్రవేశించాలి. ఇంటూ క్రైస్ట్ లేకపోతే ఇన్ క్రైస్ట్ అనేది ఈ యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతము. ఇన్ క్రైస్ట్ అనేది పౌలు యొక్క పరిభాషలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది క్రీస్తునందు విశ్వాసి, క్రీస్తునందు ఒక క్రైస్తవుడు, క్రీస్తు వలె క్రీస్తు కొరకు, క్రీస్తు వలె క్రీస్తును పోలి జీవించుట అనేది ఆ ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి క్రీస్తులోనికి మనం ప్రవేశించడానికి ఆయనలో ఏమి ఉందంటే, ఆయన మనకు జ్ఞానమును, మొట్టమొదటిది క్రీస్తు యొక్క జ్ఞానమును మనం పొందుతున్నాం. బాప్తీసం ద్వారా క్రీస్తులోనికి మనం ప్రవేశించడం వలన మనము ఈ యొక్క దేవుని గూర్చిన జ్ఞానం మనం పొందుతున్నాం యేసుక్రీస్తు ద్వారా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
తండ్రిని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం, ఇది మనము కలిగి ఉండాలి. వి మస్ట్ నో ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, ద విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పైనుండి వస్తుంది ఈ జ్ఞానం. అది పవిత్రమైన జ్ఞానం, మృదువుగా ఉండే జ్ఞానం, సులభంగా లోబడే జ్ఞానం. అది వినయమైంది, తగ్గించుకునేది, ఉప్పొంగేది కాదు. తగ్గించుకొని క్రీస్తు వలె జీవించడానికి మనకు అవసరమైంది దేవుని గురించిన జ్ఞానం, ద నాలెడ్జ్ అబౌట్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అది మొదటిది. ఇక రెండవది ఏది అంటే నీతి. దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన యొక్క శీలము, ఆయన యొక్క గుణలక్షణం ఏది అంటే గాడ్ ఈజ్ ఏ రైచియస్ గాడ్, నీతి గల దేవుడు. మన జీవితంలో ఈ నైతిక ప్రవర్తనము అనేది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని ప్రభువారి యొక్క ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ పర్వత ప్రసంగములో ప్రభువారు చెప్పింది అదే. నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి. కాబట్టి నీతి జీవితం ఇది ఎట్లా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువే ఆ నీతి. ఈ లోకములో మనము నీతివంతులముగా జీవించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకములకు వచ్చాడు. ఆయన మన యొక్క 2 కొరింథీ 5:21 మనం చూస్తే యేసుక్రీస్తు మన కొరకు సిలువలో బలియాగమై ఆయన యొక్క నీతిని మనలో ఆయన ఇంపార్ట్ చేస్తున్నాడు. ఆయన నీతి మనలోనికి పంపుతున్నాడు. మనము క్రీస్తు యేసునందు ఒక నీతి గల వారంగా జీవించడానికి ఆ ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు. నీతి అనేది ఏది అంటే రైచియస్ లివింగ్ ఈజ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. అది ఇట్ ఈజ్ పర్పెండిక్యులర్, చిన్నగా ఉండేది దేవునితో మన సంబంధం. రెండవది ఇట్ ఈజ్ పర్ఫెక్ట్, ఇట్ ఈజ్ హారిజాంటల్ అనేది ఇది మన జీవితంలో ఇది మనము దేవునితో తిన్నని సంబంధము, అలాగే మనుషులతో కూడా మనము తిన్నని సంబంధం కలిగి ఉండాలి. రైట్ రిలేషన్షిప్ విత్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద హ్యూమన్ సొసైటీ. ఈ మానవ సమాజంలో మనం మనుషులతో కూడా తిన్నగా జీవించాలి. వారి యొక్క మన మాటల్లో నమ్మకత్వం ఉండాలి, తిన్నగా మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, యథార్థత మాట్లాడాలి. అప్పుడు మన బ్రతుకు తిన్నగా ఉంటుంది. మన యొక్క జీవితంలో ముఖ్యమైనది ఏది అంటే మనము నీతిమంతులముగా ఈ లోకములో బ్రతకాలి. ఇది చాలా కష్టమైన విషయమే. ఈ పాపలోకములో, ఈ దుష్టలోకములో, ఈ యొక్క అపవిత్రమైన జనుల మధ్య మనము నీతివంతులముగా జీవించడం అనేది ఇది కష్టసాధ్యమైందే. కానీ దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనలో ఆయన ఆత్మీయమైన ఒక నూతన శక్తి ఆయన మనకిస్తున్నాడు. మనము నీతిగా జీవించడానికి, న్యాయంగా బ్రతకడానికి, యథార్థతను కలిగి జీవించడానికి మన నైతిక ప్రవర్తనలో ముఖ్యమైంది క్రీస్తు నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. ఆయనే సత్యము మాట్లాడుతూ ఉన్నాడు, సత్యమే చెప్తూ ఉంటాడు. ఆయన నోట ఎన్నడూ కూడా అబద్ధం అనేది రాలేదు. అలాగే మనము కూడా యథార్థం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి. అందుచేత ఆయన మనకు నీతి అయినాడు. ఇక మూడవది పరిశుద్ధత అయినాడు. హోలీనెస్ అంటే శాంక్టిఫైడ్ లైఫ్, పవిత్రపరచబడిన జీవితం, నూతనముగా కడుగుబడి
జీవితం ఇది కదా. పరిశుద్ధత అనేది మన యొక్క స్వభావ లక్షణంలో ఒక గొప్ప మార్పు కలిగిన జీవితం. ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం అంగీకరిస్తామో మనము దేవుని రాజ్యం కొరకు తిరిగి జన్మిస్తాం. వీఆర్ రీజనరేటెడ్, క్రొత్తగా జన్మించిన వారంగా ఉంటాం. అప్పుడు మన జీవితంలోకి ఏమొస్తుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధత మనలోకి వస్తుంది. ఏ సెపరేటెడ్ లైఫ్ ఓన్లీ అంటు గాడ్, అది పవిత్రమైన జీవితం. అనగా క్రీస్తు ఎట్లయితే ఈ లోకములో ఈ పాప మాలిన్యం అంటకుండా, ఈ లోకము యొక్క మురికి అంటకుండా, ఆ మాటలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన క్రియలలో కానీ కనపడేది ఏది అంటే పరిశుద్ధత, పవిత్రత. కాబట్టి ఒక ప్రత్యేకించబడిన జీవితం. ఈ లోకములో నుండి మనము ఈ చీకటి జీవితములో నుంచి పరిశుద్ధమైన వెలుగులోనికి మనం ప్రవేశించాం క్రీస్తు యేసు ద్వారా. 1 పేతురు 2:9 ఉంటుంది. మనము ఈ పవిత్రమైన జీవితం జీవించడానికి పిలువబడ్డాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. క్రీస్తు యేసు నందు పరిశుద్ధులుగా ఉండుటకు అనే మాట పౌలు తన పత్రికలలో ఆ ముందు మాటగా ఆయన వ్రాస్తూ ఉంటాడు. కొరింథీయులో కదా, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే కొరింథీయులో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని ఉంటుంది. వీఆర్ కాల్డ్ టు లివ్ ఏ హోలీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. మన చుట్టూ ప్రపంచము దుష్ట ప్రపంచమే, అవినీతి ప్రపంచమే, అపవిత్ర ప్రపంచమే, అన్యాయముతో అక్రమంతో నిండుకున్న ప్రపంచమే. అయినా కూడా మనము ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి, పవిత్రపరచబడిన వారంగా ఉండాలి. ఇక 4వది, ఆయన మనకు విమోచన ఆయన మనలను ఓ గొప్ప రుణము నుండి, అప్పుబాధ నుంచి విడుదల చేశాడు. పాప రుణం ఇది ఎవరు తీర్చుకోలేరు కదా. అప్పుల వాడితోనైనా చెప్పుల వాడితోనైనా నడవకూడదు అంటారు. మన జీవితంలో మరి ఈ లోకంలో ఉన్నంత కాలం మన బ్రతుకు ఎలా ఉంటుంది అంటే బంధించబడిన వారంగా ఉంటాము. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యం, వీటిని ఈ 6 దుర్గుణాలను ఏమంటారంటే ఈ 6 కూడా మరి చాలా భయంకరమైన పాపములు. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు, ప్రపంచ సువార్థికుడు, ఆయన వ్రాసిన పుస్తకం 6 డెడ్లీ సిన్స్ అనే ఒక బుక్ రాశాడు ఆయన. 6 భయంకరమైన పాపములు. ఆ 6 భయంకరమైన పాపాలు ఇవే. వీటిని అరిషడ్వర్గాలు అంటారు. 6 దుష్ట లక్షణాలు, పాపములు: కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యము అనే ఈ 6. ఈ 6 మనలను బంధించి వేస్తున్నాయి. వీఆర్ బౌండ్ బై ది 6 డెడ్లీ సిన్స్. ఈ 6 దుర్గుణాలు, ఈ 6 పాపములు మనలను ఒక పాశముతో కట్టివేస్తున్నాయి. బంధించబడిన వారికి ఉన్నాం. మనలను ఎవరు ఈ బంధకాల నుంచి విడుదల చేస్తారు? ఈ బంధించబడిన జీవితం నుంచి విడుదల ఎవరు చేస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మన కొరకు ఆయన అమూల్యమైన తన రక్తము చిందించి, ఆ రక్తము ద్వారా మనలను ఈ పాప శాపము నుండి, ఈ పాప పాశముల నుండి, కట్ల నుంచి విడుదల అనుగ్రహించాడు. అదే విమోచనం. వెలపెట్టి మనలను కొన్నాడు. He has purchased us. He has bought us by his holy blood. He has poured out upon the cruel cross of Calvary. ఆ రక్తము ద్వారా మనలను ఆయన కడిగాడు, విమోచించాడు, విడుదల చేశాడు. కాబట్టి క్రీస్తునందు అనే మాటలో మనకు ఈ 4 ఉన్నాయి. 1, దేవుని గురించిన జ్ఞానము మనము
రెండవది దేవుని యొక్క స్వభావ లక్షణమైన నీతిని మనం సంపాదించుకుంటున్నాం. మూడవది దేవుని పరిశుద్ధతలో మనము పాలువారంగా ఉంటున్నాం క్రీస్తు శిలువ మరణం ద్వారా. నాలుగవది క్రీస్తు రక్తము ద్వారా మనము విమోచించబడుతున్నాం. దీనికి సాక్షార్థమైందే ఈ బాప్తిసము అనేటటువంటి పవిత్రమైన కార్యము. ఇది ఈ యొక్క స్నానము, ఈ పవిత్ర స్నానము మనలను కడిగి వేస్తూ ఉంది, శుద్ధీకరిస్తూ ఉంది. మన అంతరంగ జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకొని వస్తుంది. కానా పెండ్లి విందులో నీళ్లను ఆయన ద్రాక్షరసంగా మార్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు పాపులమైన మనలను పరిశుద్ధులనుగా ఆయన మార్చున్నాడు. సెయింట్ అగస్టీన్ అనే గొప్ప భక్తుడు రాసిన ఒక మాట ఏంటంటే, ఇఫ్ యూ కెనాట్ కమ్ టు గాడ్ యాజ్ ఎ సెయింట్, కమ్ యాజ్ ఎ సిన్నర్. ఒక పరిశుద్ధులుగా నీవు దేవుని దగ్గరకు రాలేకపోతే ఒక పాపిగా రా, ఆయన నిన్ను చేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పైన కుమారుడిని ఎట్లయితే తండ్రి పరిగెత్తుకొచ్చి కౌగలించుకొని మళ్ళీ కుమారత్వపు స్థితి స్థానం అనుగ్రహించాడు, అలాగే దేవుడు మనలను ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని అని ఎవరు ఒప్పుకొని పాపమును విడిచిపెడతారో వారు ఆ పాపముల నుండి తుడిచివేయబడి కడిగివేయబడి పరిశుద్ధ స్నానము ఈ బాప్తిసము ద్వారా మనము నూతనమైన కుమారత్వపు అధికారములకు వస్తున్నాం. యోహాను సువార్తలో ఈ మాట మనం చూస్తాం. అదేంటంటే 1:12 తను ఎందరు అంగీకరించారో వారికి అందరికనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కృప ద్వారా మనము రక్షించబడి ఉన్నాం. విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2:5 ఉంటుంది. విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ సేవ్ అస్ విత్ ద గ్రేస్ హీ గివ్స్ అస్. ఆయన మనకు అనుగ్రహించే కృపా మహదైశ్వర్యము ద్వారా, మనము దేవుని యందు ఉంచిన విశ్వాసము ద్వారా మనము కడుగబడి తుడిచివేయబడి రక్షించబడి దేవుని కుమారులుగా చేయబడుతున్నాం. వీఆర్ బీయింగ్ బోర్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, ఈ నూతన జన్మ ద్వారా. కాబట్టి ఈ బాప్తిజం అనేది అది ఇట్స్ ఓన్లీ an outward expression of our inward grace. ఆంతర్యములో జరిగిన దేవుని కృపా కార్యమునకు వెలుపలి గుర్తు, చిహ్నము, సాక్ష్యము బాప్తిసము. ఈ బాప్తిసం ద్వారా మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును, ఆయనను రక్షకుడిగా మాత్రమే కాదు, ఆయనను మనము ప్రభువుగా అంగీకరిస్తున్నాం అనేది ముఖ్యమైనది. యోహాను సువార్త 10:7 కాబట్టి యేసు మరల వారు తిట్లనను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారు అందరూ దొంగలు దోచుకొని వారునై ఉన్నారు, గొర్రెలు వారి శబ్దము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడాయన లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచూ ఉండును. కాబట్టి ఈ ప్రవేశిక ద్వారము మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువే. ఆయనలోనికి మనం ప్రవేశిస్తున్నాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్రైస్ట్ లైఫ్. క్రీస్తు జీవితంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. క్రీస్తులోనికి, క్రీస్తు నందు జీవించడానికి
క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తును పోలి క్రీస్తు వలె జీవించడానికి, క్రీస్తులోనికి మనం ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం నూతన జన్మ పొందామో, తిరిగి పుట్టాము, మారు మనసు పొంది రక్షించబడ్డాము, ఇప్పుడు మనము క్రీస్తులోనికి ప్రవేశించున్నాం. ఈ ప్రవేశిక సంస్కారమే బాప్తిస్మము. కాబట్టి ఈ క్రీస్తులోనికి మనం ప్రవేశించాం. యేసుప్రభువు వారు చెప్తున్నారు, ద్వారము నేనే. కాబట్టి ఐ యామ్ ద డోర్, కమ్ ఇన్ టు మీ త్రూ దిస్ డోర్. ఈ గుమ్మము ద్వారా, ఈ ద్వారము ద్వారా మీరు నాలోనికి ప్రవేశించండి, నా యందు జీవించడానికి ప్రవేశించండి, నా కొరకు జీవించడానికి ప్రవేశించండి, నా వలె నన్ను పోలి జీవించడానికి ప్రవేశించండి అని ప్రభు చెప్తున్నారు. ప్రభు చెప్పే ఇంకో మాట ఏంటంటే, నాకు ముందు వచ్చిన వారు అందరూ దొంగలు, దోచుకుని వారై ఉన్నారు. ఎవరి దొంగలు, ఎవరి దోచుకునేవాళ్ళు? మనం చూస్తున్నాం, మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతోమంది మత బోధకులు ఉన్నారు. హిందూ బోధకులు ఉన్నారు, ముస్లిం బోధకులు ఉన్నారు, అనేక ఇతర మతాలు, సిక్కు, జైన్, మరి పార్సీ, ఈ వాళ్ళందరికీ బోధకులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చెప్తారంటే విగ్రహారాధన గురించి చెప్తారు. హిందూ దేవుళ్ళు, హిందూ దేవతలు, అలాగే ముస్లిం వారు చెప్పేటటువంటిది అలా, అలాగే ఈ జోరాస్ట్రియన్స్, పార్సీ, సిక్, జైన్, వీరందరూ చెప్తూ ఉన్నది వారు ఎవరంటే, వీరందరూ కూడా క్రీస్తు మార్గం కాదు వాళ్ళు చెప్పేది. వాళ్ళు చెప్పేదంతా కూడా మోసపూరితమైన దుష్ట మార్గం, పాప మార్గం. వాటిని ఎవరైతే విగ్రహారాధన చేస్తుంటారో, ఆ పాపపు ఆ దుష్ట విగ్రహాలని అనుసరిస్తూ ఉంటారో, ఆ దుష్ట మార్గాల్లో ఎవరు వెళుతూ ఉంటారో, ఆ దుష్ట బోధల ప్రకారం నడుచుకుంటారు, వీరందరూ కూడా ఎవరు అంటే సాతాను యొక్క శిష్యులు, సాతాను యొక్క మనుష్యులు, సాతాను యొక్క దయ్యములు, ఆ పరద్రోయబడిన దురాత్మలు, ఈ చీకటి శక్తులు, ఈ అంధకార శక్తులు. వీరు ఎవరు అంటే సాతాను ఎట్లా దొంగ, దోచుకున్నవాడుగా ఉన్నారు, వీరు కూడా ఈ ఆత్మీయ జీవితాలని, మానవుల్లో ఉండే ఆత్మ సంబంధమైన జీవితం యొక్క విలువలను దోచుకునేవారుగా ఉన్నారు. ఎందుకు వస్తాడు దొంగ? దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. నేను గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని మీతో చెప్తున్నాను. బాప్తిసం అంటే క్రీస్తులోనికి ప్రవేశించడం, క్రీస్తునందు జీవించడానికి, క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తును పోలి జీవించడానికి మనకు ఇవ్వబడిన గొప్ప అవకాశము ఈ బాప్తిసము. బాప్తిసం పొంది ఈ క్రీస్తులో లేకుండా ఈ లోకములో జీవిస్తే నీవెంత మాత్రము ఆ నిత్య రాజ్యము చేరుకోలేవు. నీవు నిత్య మరణములోనికి, నిత్యాగ్ని గుండములోనికే వెళతావు. కాబట్టి క్రీస్తునందు జీవితము అది నిత్య జీవముతో కూడిన జీవితం, సమృద్ధి జీవంతో కూడిన జీవితం. ఆ జీవితంలోనికి ప్రభువు నన్ను ప్రవేశించమని కోరి ఉన్నాడు. బాప్తిసం పొందిన వారందరూ ఈ గొప్ప సత్యము తెలుసుకొని, క్రీస్తులోనికి నేను ప్రవేశించాను, నేను క్రీస్తు నందు జీవించాలి, ఎందుకంటే నా యొక్క పిలుపు క్రీస్తులోనికి, క్రీస్తు వలె నేను జీవించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు కదా. ఒక ఆయన అంటున్నాడు, ఒక సోదరుడు నాకు, అయ్యగారు
ఇంతకుముందు నేను చాలా బాగున్నానండి. తాగినప్పుడు వ్యభిచారంలో, పాపములో, అన్యాయంలో, అక్రమంలో వీటిలో జీవించినంత కాలం నాకేం ఇబ్బంది లేదండి, చాలా బాగున్నాను. ఎప్పుడైతే అయ్యగారు నేను మారుమనసు పొంది బాప్తిసం పొందానో, అయ్యా శ్రమలు ఎక్కువైపోయినాయండి. అందరూ నన్ను విమర్శిస్తున్నారు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, అందరూ నన్ను తేడాగా చూస్తున్నారు, అందరూ నా జీవితాన్ని చాలా వెక్కిరించినట్టుగా చూస్తున్నారు. నాకు కష్టాలు, నాకు ఎవరు సాయం చేయట్లేదు, నాకు శ్రమలు ఎక్కువైపోయినాయి అయ్యగారు, శ్రమలు ఎక్కువైపోయినాయి అని ఓనే బాధపడిపోతూ ఉన్నాడు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా క్రీస్తునందు అంటే ఇది ఏమి పట్టుపాన్పుల మీద పడుకోవడం కాదు. ఆయన వలె శ్రమ పడడానికి మనం పిలువబడ్డాం కదా. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మనం ఆ సంగతి చూస్తాం. వాళ్ళు క్రీస్తును అంగీకరించినప్పుడు వాళ్ళు శ్రమ పెట్టబడ్డారు, ఆది క్రైస్తవులు. అందుచేత వారు మరి ఎంత దుస్థితిలోకి ఉన్నారంటే వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారు, చాలా శ్రమలు అనుభవించారు. అయినప్పటికీ కూడా వారు ఇలాగ ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 39వ వచనం, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యము బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. కాబట్టి క్రీస్తులోనికి నీవు వచ్చావు, క్రీస్తు నందు జీవించడానికి వచ్చావు, క్రీస్తు కొరకు జీవించడానికి వచ్చావు. కాబట్టి క్రీస్తు వలె నీవు శ్రమపడడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేయండి, మీరు బహుగా ప్రార్థించండి, దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మీకు అనుగ్రహిస్తాడు. ఈ కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు తొలగించుము అని కాదు నువ్వు చేయాల్సింది. నాకు ధైర్యమే ప్రభువా, నేను ఈ పరిస్థితుల్లో నేను ధైర్యముగా జీవించాలి, ధైర్యముగా క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వాలి, ధైర్యముగా క్రీస్తు వలె జీవించాలి, నాకు ధైర్యము ఈ ప్రభువా అని నీవు ప్రార్థన చేయి అని చెప్తే ఆయన సంతోషంగా ఆ ప్రార్థనతో దేవుని ఆత్మతో బలపరచబడి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ క్రీస్తు నందు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం చూస్తున్నాం రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. క్రీస్తు యేసునందు నాకు ఒక నూతన ఆత్మ నియమము నాకు అనుగ్రహించబడింది. ఎ న్యూ ప్రిన్సిపల్ ఆఫ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించడానికి ఒక క్రొత్త జీవితం యొక్క విధానము నాకు ఇవ్వబడింది. అది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది. కాబట్టి క్రీస్తు యేసు నందు ఇక నాకు ఏ శిక్షా విధి లేదు. పాపములో ఉంటే శిక్ష, పాపములో ఉంటే ఆ పాప నియమను బట్టి జీవిస్తే ఈ లోకములో మనకు ఏం కలుగుతాయి? ఈ లోకము శ్రమలు, కష్టాలు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వస్తే మన ఆత్మకు ఏ శిక్షా విధి లేదు. మనము క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమమును మనం పొంది ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సందేశంలో ఇది ముఖ్యమైనటువంటి విషయం. యేసు క్రీస్తు నందు మనము జీవిస్తూ ఉన్నాం. అంచేత ఈ క్రీస్తు నందలి జీవితంలో
మనము క్రీస్తు కొరకు, క్రీస్తు వలె, క్రీస్తును పోలి మనము జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువునందలి మన జీవితం ఇది. దీన్ని ఏమంటారంటే ఆత్మ సంబంధమైన జీవితం. లివింగ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము జీవిస్తున్నాం. దేవుని ఆత్మ ద్వారా ఆత్మ సంబంధులైన మనుష్యులంగా మనం జీవించాలి. ఈ రోమపత్రిక 3, 4, 5 అధ్యాయాల్లో 7వ అధ్యాయం వరకు ఈ శరీర సంబంధమైన జీవితంలో ఉండే ఈ పాప జీవితాన్ని గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చామో ఇప్పుడు ఇక మనము ఆత్మ సంబంధమైన జీవితము జీవించాలి. ఈ ఆత్మ సంబంధమైన జీవితమును గూర్చి మనము తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏది అంటే యేసుక్రీస్తు ప్రభువులో మనము శక్తిమంతులం, బలవంతులంగా ఉంటాం. ఆయనే మనకు నూతన బలము అనుగ్రహిస్తాడు. ఈ పాపమును ఎదిరించుటకు, పాపమును జయించుటకు మనకు ఆయన శక్తి సామర్థ్యమును అనుగ్రహిస్తూ ఉంటాడు. అంచేత ఈ గొప్ప దీవెన మనము కలిగి యేసుక్రీస్తులో మనము జీవించాలి. అంచేత ఈ యొక్క మరి వాక్యము ద్వారా, ఈ బాప్తీసము ద్వారా ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన చేత నడిపించబడి, ఆయన చేత పరిపాలించబడ్డానికి మనము క్రీస్తులోనికి వచ్చి ఉన్నాం. వీఆర్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రైస్ట్ జీసస్, యేసుక్రీస్తు మనకు ప్రభు అయి ఉన్నాడు, యజమానుడై ఉన్నాడు. ఈ ప్రభు అనే మాటకు గ్రీకులో కురియే అనే మాట ఉంటుంది. కురియే అంటే హీఈస్ మై మాస్టర్, నా యజమానుడు, నా యొక్క సమస్తమునకు ఆయన హక్కుదారుడు, యజమానుడు. నేను ఆయన యొక్క యాజమాన్యము క్రింద ఉన్నటువంటి ఒక వ్యక్తిని, నేను దాసుడను. ఆయన నా యొక్క యజమానుడు, నా ప్రభువు ఆయన. కాబట్టి మనము ప్రభువారు నేర్పించిన ప్రార్థన అదే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా నెరవేరవాలి. ఇది ఆయన నేర్పిన ప్రార్థన. కాబట్టి ఆయన నామం పరిశుద్ధం, మనం కూడా పరిశుద్ధపరచబడాలి. ఆయన యొక్క రాజ్యము ఈ లోకములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నా జీవితంలో ఉండాలి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ should come into my life. Let the kingdom rule, kingdom government come into my life. I am in the government of the kingdom of God. I am under the government of kingdom of God. Therefore, I should obey the laws and the principles of kingdom of God. దేవుని రాజ్యము యొక్క చట్టాలు, దేవుని రాజ్యము యొక్క మరి ఆజ్ఞలు, ఆదేశములు, వాడి చొప్పున నేను నడుచుకోవాలి. అవి ఎక్కడున్నాయంటే దేవుని చిత్తములో ఉన్నాయి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు తన చిత్తమును బయలుపరుస్తాడు మనకు, ఆయన ఇష్టమును బయలుపరుస్తాడు. నా జీవితం పట్ల దేవుని చిత్తం, నా జీవితం పట్ల దేవుని ఇష్టం, అది దాన్ని మనము గ్రహించి దేవుని చట్టముల ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని వాక్యముల ప్రకారం మనము నడుచుకొనుటకు ఈ భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చిన వారంగా ఉండాలి. యేసు ప్రభువారి జీవితంలో చివరిగా ఆ గెత్సేమనే వనములో ఆయన చెప్పి ప్రార్థించిన ప్రార్థనలో, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని అప్పగించుకున్నాడు. అలాగే మనం అప్పగించుకోవాలి. అది క్రీస్తునందు మన జీవితం. ఇప్పుడు దేవుని బిడ్డలారా,
ఈ యొక్క గొప్ప జీవితం కొరకు మనం పిలువబడ్డాం. కాబట్టి మన బాప్తీసం పొందామంటే ఏదో కేవలం మత ఆచారం కొరకు కాదు. పెళ్లి బాప్తీసాలు, లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే గబగబా గారు నాకు క్రిస్టియన్ సర్టిఫికేట్ కావాలంటే ముందు బాప్తీసం ముందు అంటే గబగబా బాప్తీసం వచ్చి ఆయనకు క్రైస్తవుడని సర్టిఫికేట్ రాసిస్తారు కదా. దానివల్ల ఏంటి ప్రయోజనం? అవన్నీ కూడా కేవలము మత ఆచారాలు అంతే. ఈ ఆచార ప్రకారము బాప్తీసం కాదు, ఈ ఆత్మలో జరిగిన దేవుని యొక్క కృపా కార్యము, మన అంతరంగ జీవితమును మార్చిన దేవుని యొక్క కార్యం. ఇది వెలుపట క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తు వలె జీవించడానికి మనము చేసుకున్నటువంటి ఒప్పందము, తీర్మానం. అయ్యా, ఇక నుండి నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా, నేను నీ వాడను ప్రభువా, నేను ఇక నా వాడను కాదు దేవా, నేను నీ యొక్క ప్రాపర్టీ, నీ ఆస్తి నేను. నీవు నన్ను నీ స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నావు. కాబట్టి 1 కొరింథీ 6:19 ఉంటుంది, మీ దేహము మీ దేవుని వలన మీకు ఇవ్వబడిన ఆ దేవుని యొక్క ఆలయం, ఇది దేవుని ఆస్తి, ఇది దేవుని ఆలయం ప్రభువా, ఇది నీది అని దేవునికి అప్పగించుకోవటమే ఇందులో ముఖ్యమైన విషయం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చిన మనము 21వ తారీఖు ఆ అంశంలోనికి వెళ్తున్నాం. అది ప్రాముఖ్యమైనది ఏది అంటే, మన ఆత్మ జీవితంలో మనము ఎదుర్కొనేటటువంటి అనేకమైన విస్తారమైన సమస్యలు, ఒక క్రైస్తవుడుగా మనము ఎదుర్కొనేటటువంటి అనేకమైన సమస్యలు కదా. ఈ పర్వత ప్రసంగం వినటానికి బాగానే ఉంటుంది, కానీ తీరా చేయడానికి వచ్చేటప్పటికి ఈ కొండ మీద ప్రసంగం ఇది చాలా కష్టమైనది అని మనము గ్రహిస్తాం. ఎందుకనంటే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు చెప్తున్నాడు. 5వ అధ్యాయం ఏం చెప్తున్నారు ఆయన? 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరులను చూచి వ్యర్థుడా, వేస్ట్ ఫెలో అని చెప్పు ప్రతివాడు సభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు నీ బలిపీఠమునకు అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదు అని కదా. నీ మీద నీ సహోదరునికి విరోధం ఉంటే అక్కడ నీవు జ్ఞాపకము వచ్చిన పక్షమున అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పించుము. నీవు ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. ఇక్కడ 2 విషయాలు. ఒకటేంటంటే, ఈ నరహత్య చేయడానికి కారణం ఏంటి? కోపము, ఆగ్రహము, కక్ష, విరోధము వల్ల ఈ నరహత్య చేయడం జరుగుద్ది. ఈ నరహత్య చేయడానికి మూలం ఏంటంటే, నీకు ఒకరి మీద కోపము ఉంది కాబట్టి నీవు మొదట అతనితో సమాధాన పడాలి. అప్పుడు నీ అంతరంగములోనికి వచ్చేది ఏది అంటే శాంతి, సమాధానం, పీస్. చాలామంది జీవితాల్లో తేలికగా మనలో బయటపడే గుణలక్షణం, మన యొక్క జీవితంలో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి మన శరీరంలో, మన రక్తంలో కదా. ఆడిని చూస్తుంటే నా రక్తం మరిగిపోతుందరా, నా రక్తం ఉడికెక్కిపోతుందరా, నా రక్తం అది సలసలా కాగుతుందరా అని చెప్పి అంటారు కదా. ఎందుకు రక్తం మరుగుట, ఎందుకు రక్తం సలసలా కాగిపోవుట? ఏమైంది అంటే
మన జీవితంలోనికి అతని మీద కోపము ఉంటే, ఆ కోపము, ఆ అంతరంగములో ఉన్న కోపము ఆ మనుషుని జీవితంలో ఒక అతని ఉద్రేకములలో ఉన్న ఈ ముఖ్యమైంది కోపము. ఇది అతని యొక్క అంతరంగాన్ని అంతా కూడా మురికిగా, మకిలిగా, మైలుగా చేసి పారేస్తుంది. అపవిత్రపరుస్తూ ఉంది అంతరంగ జీవితాన్ని. ఎందుకనంటే ఈ కోపముల్లో చాలా ఉన్నాయి కదా. విసుగుదల నుంచి మొదలు పెడుద్ది కోపం. విసుగుదల, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కక్ష, పగ, కలహము. దీని అందరికి మూలం ఏంటి? కోపం. ఈ కోపదారి మనిషి ఈ లోకములో మరి చాలా తేలిగ్గా బయటపడతాడు. ఈ దీపావళి సమయంలో ఒక ఇటువంటి చిచ్చుబుడ్డు పెడితే అది ఉర్రను పైకి ఎగిసిపోద్ది. ఆ మతాబులు కాలిస్తే ఉర్రన కాలిపోతాయి. కోపం కూడా అంతే. అది చిచ్చుబుడ్లాగా పైకి ఎగిరి చల్లారిపోద్ది. మతాబులాగా ఆ బుర్రన కాలిపోయి ఆ యొక్క వెలుగు ఏ కణాలన్నీ కింద పడి తర్వాత చల్లబడిపోద్ది. బాగా కోపదారి మనిషి బాగా బూతులు తిట్టి, ఆని తిట్టి, ఈయన కొట్టి, ఆని చేసి, ఆని చంపి, ఆ ద్వేషముతో చేసే పనులన్నీ కూడా కొంతకాలం అయిన తర్వాత చల్లారిపోతాయి. అప్పుడు కలిగేది ఏంటంటే చాలా మనస్తాపం కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది, విచారం కలుగుద్ది. అటువంటి జీవితాల్లో కలిగేది అంటే, మీరు చూడండి, మన ఇంట్లో వంటగదిలో అన్నం వండుతూ ఉంటే ఆ ఎసరు బాగా మరుగుతూ ఉంటే బియ్యం వేస్తే ఇక అన్నం ఉడుకుతూ ఉంటుంది. కొంచెంసేపు అయిన తర్వాత చూస్తే ఆ ఉడుకుతూ ఉన్న అన్నం మీద పైన ఒక తెల్లని తేట కనిపిస్తూ ఉంటుంది, తెట్టు కదా. పైన ఒక తేటలాగా పేరుకుంటూ ఉంటుంది. ఆ అమ్మలక్కలు ఏం చేస్తారంటే దాన్ని గరిటతో తీసేస్తారు ఆ తేటని. మన రక్తం మరిగినప్పుడు కూడా, మన రక్తం లోపల బాగా ఉడుకుతున్నప్పటికి కూడా అది చేసే పని ఏంటంటే, అది ఒక రకమైనటువంటి ఆ తేట, ఆ ఉడుకు రక్తం పైకి ఒక తేట లాగా ఒక విషపు పొర వస్తుంది కదా. ఆ విషపు పొర ఏమవుతుందంటే, ఇట్ ఇంజ్యూర్స్ అవర్ ఇన్నర్ లైఫ్. మన అంతరంగ జీవితం, మన హార్టు, లంగ్స్, స్ప్లీను, ఇవన్నీ కూడా, కాలేయము, మన యొక్క ఊపిరితిత్తులు, మన కిడ్నీస్, వీటన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది ఆ పాయిజన్. ఒక పాయిజనస్ లేయర్ ఆ ఉడుకు రక్తం మీద ఫార్మ్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ ఉడుకు రక్తం చల్లబడిందో, ఆ విషపు లేయరు మన యొక్క ఇన్నర్ బాడీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ, అతి విలువైన మన ఆంతర్యములో ఉండే శరీర అవయవాలు, వాటిని డ్యామేజ్ చేస్తాయి. ఒక కోపదారి మనిషి, నేను చెప్పాలనుకోలేదు కానీ చెప్పాల్సి వస్తుంది. నేను ఒక పట్టణంలో పనిచేస్తున్నాను, పెద్ద పాస్టర్గా. ఊరి పేరు చెప్పను, ఆ వ్యక్తి పేరు చెప్పను. కానీ నేను అక్కడ దేవుని దయ వల్ల మంచి సేవ చేస్తున్నా. మన మందిరంలో, దేవాలయంలో చక్కటి వాక్యం బోధిస్తున్నాను, గృహ దర్శనాలు చేస్తున్నాను, గృహ కూడికలు చేస్తున్నాను, దేవుని వాక్యం బోధిస్తున్నాను, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. ఇట్లా దేవుని సేవ చేస్తా, వాక్యం బోధిస్తూ ఉంటే, దేవుని ఆత్మ ద్వారా నేను ఈ వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు జరిగే సంగతి ఏంటంటే, చాలాసార్లు దేవుని వాక్యము కొంచెం కఠినంగా ఉంటుంది, కొంతమందిని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. అది వాళ్ళ గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఉంటాయి ఆ మాటలు.
వాళ్ళ హృదయంలో అంతరంగంలో పొడిచినట్టుగా ఉంటాయి. బయటికి వాళ్ళు చెప్తారు, ఈ అమ్మ అయ్యగారు ఇవాళ నా గురించే చెప్పాడు ఏంట్రా అని చెప్తూ ఉంటారు వాళ్ళు. నా గురించే చెప్పాడు కదా. వదిలి నేను చెప్పినటువంటి బోధలు ఏముంది? ఒకడు నిప్పుల మీద నడిచినప్పుడు వాని పాదములు కాలకుండునా కదా. తన పొరుగువాని భార్యను కూడుకొనివాడు కూడా అలాగే నాశనం అవుతాడు అని ఉంది. నేను ఎందుకు ఏ సందర్భంలో చెప్పా కానీ అది చెప్పాను నేను. అది వెళ్ళి ఒకడు గుచ్చుకుంది ఆ పాపంలో ఉన్నోడికి. వాడు అప్పటి నుంచి నా మీద చాలా విషపు చూపు నిలిపాడు. ఒక రకమైన క్రోధం, కోపం, ఆగ్రహం నా మీద వాడికి ఉంది. వాడు నన్ను చూసినప్పుడల్లా పళ్ళు పటపట కొరుకుతూ ఉండేవాడు. నాకైతే అది తెలియదు. మామూలుగా వెళ్ళాను, ఆ ఇంట్లో ప్రార్థన చేశాను, వచ్చేవాడు అంతే. ఒక దినం నేను ఆ ఇంటికి దర్శనానికి వెళ్ళాను. వాళ్ళ సతీమణి గవ్వ అయ్యగారు ఒక్క నిమిషం కూర్చోండి అన్నీ మంచినీళ్ళు ఇచ్చి నేను ఇప్పుడే టీ పెట్టి వస్తాను అయ్యగారు లోపలికి వెళ్ళింది. ఈ లోపల బయట అప్పుడు 10, 10:30, 11 అవుతాయి. ఆ ఎండలో తిరిగి ఒక ఆయన ఆ ఇంటి యజమానుడు లోపలికి వచ్చాడు. ఆ వచ్చి రాగానే నన్ను చూసి ఆయన పళ్ళు పటపట కొరుకుచు అని చెప్పాను అంటూ గబక్కున ఆ ఎదురుగున్న సోఫాలో కూలబడ్డాడు. ఆ కూలబడినటువంటి ఆయన చాలా కోపంగా, ఆగ్రహంగా తన కోపమంతా తన పళ్ళు పటపట కొరుకుతూ అట్లా విరుగుతున్నాడు. జరిగింది ఏంటి తెలుసా? ఎప్పుడైతే అతనికి ఆ అమితమైన కోపము, ఆగ్రహం వచ్చిందో అప్పుడు సడన్గా అతని యొక్క బీపీ, బ్లడ్ ప్రెషర్ హైకి పీక్కి వెళ్ళిపోయింది కదా. చాలా బీపీ పెరిగిపోయింది బాగా. ఆ పెరిగిపోయినటువంటి బీపీ ఏమైంది? అతని యొక్క మెదడులో ఉన్న రక్తనాళాలు చిట్లిపోయింది. అతను ఆ సోఫా మీద కూలబడిపోయాడు. ఈ హార్ట్లో ఉన్నటువంటి కొన్ని రక్తనాళాలులోని నరాలు అవన్నీ కూడా బర్స్ట్ అయిపోయినాయి. అంత కోపం, అంత ఆగ్రహం. ఆ కూలబడిపోయాడు ఆయన. కూలబడిన కాసేపటికి జావలాగా ఇదైపోయి జారి మంచం మీద ఆ సోఫా మీద నుంచి జారిపోతున్నాడు. అప్పుడు గవ్వ ఆవిడని పిలిచాను నేను, అమ్మా ఒకసారి బయటికి రండి అని. ఇప్పుడే మీ ఆయన వచ్చాడు, కూర్చున్నాడు, కూలబడిపోయాడు, ఎందుకో ఆయన అట్లా అయిపోతున్నాడు అమ్మ అంటే ఆవిడ గబగబా చూసి తన పిల్లలను కేకేసి వెంటనే ఆవిడ ఆయన్ని తీసుకొని ఆ ఆటో రిక్షాలో పిలిచి అక్కడి నుంచి హార్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళిందో లేదో దారిలోనే ఆయన ప్రాణం పోయింది. చనిపోయినాడు ఆయన. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు చెప్పారమ్మా ఈజ్ ఆల్రెడీ డెడ్, చనిపోయినాడు ఆయన, ఇది తీసుకుపడినాను. నాకు చాలా బాధ వేసింది. నేనేం చేశాను? అతన్ని ఏం అనలేదే, తిట్టలేదే, దూషించలేదే. కానీ ఎందుకు నా మీద ఈ అకారణమైన కోపం, ఆగ్రహం అతను తన మనసులో, తన హృదయంలో అట్లా పెంచినాడు, పోగు చేసుకున్నాడు. అల్టిమేట్లీ అతను ఆ కోపము, ఆగ్రహం అతనిలో అతని మరణానికి దారి తీసింది. నేను చాలా బాధపడ్డా, చాలా రోజులు బాధపడ్డా. ఆఖరికి ఆయన బరీ చేసింది నేనే, ఆ ఇంట్లో ప్రేయర్ మీటింగ్లో మాట్లాడింది నేనే. అయినా కూడా నా మనస్సును అది చాలా కలవరం కలిగజేసింది. నా వల్ల అతనికి ఏమి అపకారం జరిగిందబ్బా? నా వల్ల ఏమి అపకారం జరిగింది? నేనేం చేశాను? నేను ఎప్పుడు అతనితో మాట్లాడలేదు, ఎప్పుడు అతన్ని నేను తిట్టలేదు, దూషించలేదు. ఎందుకు ఇటువంటిది జరిగింది అని నేను చాలా మదన పడ్డాను. వదిలి నేను కూర్చొని ప్రార్థన చేశాను, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది? అతను ఎందుకు నన్ను చూసి కోపంతో పళ్ళు కొరుక్కుంటూ అలా అయిపోయినాడు అని చెప్పండి. దేవుడు చెప్పాడు, నీవు బోధించిన వాక్యము అతన్ని చాలా కలవరపెట్టింది. అతని పాపము అని అతనికి చూపించింది. ఆ పాపమే అతనిలో కోపమైపోయింది.
ఆ కోపము ఆగ్రహంగా మారింది. అతని అంతరంగములో ఒక కక్షగా మారింది. నేను చూడగానే ఒకసారి చిచ్చుబుడిలాగా పైకి పెళ్ళుబుకినాయి. అది అతని మరణానికి కారణం. దేవా, ఏమైతే ఆయన చనిపోయినాడు కాబట్టి అతని ఆత్మను మటుకు నీవు ఏదో రకంగా చేర్చుకో ప్రభువా. కాబట్టి కోపము కదా. ఇక్కడ మనం ఒక్క మాటని ఎక్కువ చెప్పను. దేవుని వాక్యములో ఉన్నది ఏంటంటే, ఈ కోపదారితనం ఇది చాలా భయంకరమైంది. ఎందుకంటే మనలను, మన అంతరంగ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని బహుగా గాయపరిచేది ఏదన్నా ఉందంటే అది మనలో ఉన్నటువంటి కోపమే. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట భక్తుడైన పౌలు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన 4వ అధ్యాయం ఎఫ్సి పత్రిక 31వ వచనములో ఆయన వ్రాస్తున్న మాట ఏంటంటే 4:31. సమస్తమైన మీ దేవుని పరిశుద్ధ ఆత్మను మీరు దుఃఖపరచొద్దు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఎప్పుడైతే ఈ యొక్క దుష్ట లక్షణం, ఈ కోపము అనేది అది క్రోధం, అది కక్షగా మారుద్ది. అది నీవు అతనికి కీడు చేయకుండా ఉండనివ్వదు. కీడు చేయుటకు నీ పాదాలను త్వరపెట్టద్ది. నీవు వెళ్ళి వాడిని కొట్టడమో, వాడిని పడవడమో, వాడిని హత్య చేయడమో చేస్తారు. ఇది క్రోధము. కాబట్టి కొలస్సీ పత్రిక కూడా మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ ఈ మాట వ్రాయబడింది. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యేసు క్రీస్తును కూడా ఈ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, మత నాయకులు ద్వేషించారు. కోపము, ఆగ్రహం వారిలో ఉంది. వారు చేయదలుచుకుంది ఏంటంటే క్రీస్తును ఏదో రకంగా ఆయన చంపేయాలి, సంహరించాలి అని చెప్పని ఆయనను సిలువ మీద మరి సిలువకు అప్పగించి శ్రమపరచబడి, పొడవబడి, గుర్చబడి, చీల్చబడి, అవమానించబడి, ఉమ్మివేయబడి, తిరస్కరించబడి, దూషించబడి, మనుషులు చూడనోళ్ళని వాని గాను, దేవుని చేత విసర్జించబడిన వాని గాను క్రీస్తు సిలువలో మన పాపముల విషయమై, మన అపరాధముల దోషముల నిమిత్తమై ఆ శిక్ష ఆయన భరించాడు. దానికి కారణం ఏంటి? ఈ యొక్క మత నాయకులు, పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, యూదులు, వారి యొక్క కోపము, వారి ఆగ్రహమే. అయితే ఆయన సిలువలో ఆయన దానిని ఎలాగూ ఎదిరించాడు అంటే ఆ కోపాన్ని ఆయన ప్రార్థన ద్వారా ఎదిరించాడు. ప్రార్థనతో ఆయన దాన్ని జయించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులో మరి ఆ నూతనంపు ఆత్మ ఉంది, నూతన పరిచే ఆత్మ. అదేం చేసిందంటే ఆ కోపము, ఆగ్రహము చేత వారు ఆయన క్రూరముగా సిలువ వేసినప్పటికీ ఆయన అంతరంగములో వారి మీద ప్రేమ ఉంది, జాలి ఉంది, దయ ఉంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. వారి పాపములు క్షమించుమని తండ్రికి ప్రార్థన చేశాడు. అలాగూ ప్రార్థన చేయడం ద్వారా వారికి కలిగినటువంటి మేలు ఏంటంటే వారు మరి ఆ దేవుని యొక్క సన్నిధి వారు గనక గ్రహిస్తే వారు సమాధానము పొందుతారు, శాంతి పొందుతారు. ఇక్కడ మనము
యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనములో మనము ఒక మాట చూస్తాం. ఇక్కడ ప్రసంగిలో ఒక మాట చెప్పిన తర్వాత అక్కడికి వెళ్తాను. ప్రసంగి 7వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది. అదేంటంటే 9వ వచనం, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును కదా. సిలువకు మూలము ఏమిటి అంటే కోపమే, ఆగ్రహమే. ఆ క్రూరమైన సిలువకు వారు యేసును అప్పగించారు. ఆ యేసు సిలువలో వ్రేలాడుతూ ఉన్నాడు. అక్కడ యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, యెషయా 26:3, స్థిర మనస్సు గలవారు నీ మీద ఆనుకొందురు గనుక నీవు వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు. పూర్ణ శాంతి, నెమ్మది, సమాధానం క్రీస్తు యేసు నందు ఆయన మనకు చూపినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము ఏది అంటే, వారు కోపముతో ఆగ్రహముతో ఈ క్రూరమైన సిలువకు యేసును వారు అప్పగించారు. అయినా కూడా క్రీస్తు సిలువలో దేవుని మీద ఆనుకున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. పూర్ణ శాంతి కాబట్టి పర్ఫెక్ట్ పీస్ యేసులో ఉంది. ఎందుకని? ఆయన తండ్రి అయిన దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని చిత్తం మీద ఆనుకున్నాడు, దేవుని యొక్క మాట మీద ఆనుకున్నాడు, దేవుని వాక్యము మీద ఆనుకున్నాడు. అంచేత యేసుక్రీస్తు ప్రభువులో వారెంత క్రూరత్వముగా, కోపము, ఆగ్రహముతో, ఈర్ష్య, అసూయతో ఆయనను శ్రమల పాలు చేసి, హింసించి, దూషించి సిలువ వేసినప్పటికీ క్రీస్తు హృదయంలో ఏమి ఏలుతుంది? శాంతి ఏలుబడి చేస్తూ ఉంది, నెమ్మది ఏలుబడి చేస్తూ ఉంది. అంచేత యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఈ గొప్ప వాగ్దానం మనము ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం. ఈ దేవుని దూతలు, ఈ గొల్లలు యేసువారు పుట్టినప్పుడు ఆయనను క్రీస్తు జన్మము గూర్చి ఈ యొక్క పశువుల కాపరులకు తెలియజేసినప్పుడు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువలో శ్రమపడి ఆయన స్థిరమైన మనస్సు దేవుని మీద ఉంచుకొని, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో అతనికి పూర్ణ శాంతి దేవుడు తెచ్చేస్తాడు. కాబట్టి క్రీస్తునందలి జీవితంలో ఉన్న ఒక విశేషం ఏది అంటే, నీకు హింసలు, కష్టములు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ వచ్చినప్పుడు క్రీస్తునందు మీరు చేయాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం మీద మీరు ఆనుకోండి, దేవుని చిత్తం మీద మీరు ఆనుకోండి. మీరు పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మీ హృదయములకు శాంతి అనుగ్రహిస్తాడు, నెమ్మది అనుగ్రహిస్తాడు. మీలో ఉన్న కోపతాపములన్నింటినీ కూడా
ఆయన తీసివేసి మీ అంతరంగ జీవితంలోనికి శాంతి నెమ్మది పరిపాలన చేయనట్లుగా యేసు ప్రభువారు ఈ శాంతి రాజ్యమును నీ హృదయంలో స్థాపిస్తాడు. కాబట్టి ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున పునరుత్థానుడైన తరువాత ఆయన వచ్చి మేడగద్దెలో తన శిష్యులకు ఆయన అగ్గుపడి మొట్టమొదట వారికి ఏం చెప్పినాడు? మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. నేను నా శాంతి మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా ఆ శాంతి కాదు, నా శాంతి నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఈ గొప్ప శాంతి ఉంది. మీరు దేవుని మీద ఆనుకోనండి. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఆయన వాక్యం మీద ఆనుకుంటారో, ఆయన మాట మీద ఆనుకుంటారో, ఆయన చిత్తం మీద ఆనుకుంటారో, వారికి దేవుడిచ్చేది ఏదంటే పూర్ణ శాంతి, నెమ్మది. ఈ కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ ఈ శరీర సంబంధమైనవి. కాబట్టి ఆత్మలో నీకు శాంతి, నెమ్మది. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఆయన ప్రసంగంలో చెప్పే గొప్ప మాట ఏంటంటే, గెట్ పీస్ విత్ గాడ్, గెట్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం పడండి. దేవుని సమాధానం మీ యొక్క అంతరంగములోనికి ప్రవేశింపనివ్వండి. ఈ లోకములో మీ చుట్టూ ఎన్ని కష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, ఈ లీన్ అపాన్ క్రైస్ట్, క్రీస్తులో మీరు, క్రీస్తు కొరకు మీరు, క్రీస్తు వలె మీరు జీవించడానికి క్రీస్తు మీ అంతరంగంలో ఉంటే ఆ గొప్ప శాంతి మీ హృదయంలో ఉంటుంది, గొప్ప సమాధానం మీ హృదయంలో ఉంటుంది. ఆ శాంతి రాజు ఆయన, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎప్పుడైతే నీ అంతరంగంలోనికి ఆయన రాజుగా ప్రవేశిస్తాడు, నీ జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ జీవము గల దేవుడు నీ యందు ఉంటాడు. ఆయన మీ జీవితాన్ని, మీ అంతరంగాన్ని శాంతి సమాధానాలతో నింపుతాడు. అప్పుడు నీ మనసులో ఉండే కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా మారిపోతాయి, ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, మార్పు పొందుతాయి. అవి మార్చబడి కదా, ఈ మీకా గ్రంథంలో ప్రవక్త అంటాడు, ఏమంటాడంటే, ఇంక చాలయ్యా మీ యొక్క యుద్ధాయుధాలు, మీ కత్తులు, మీ యొక్క యుద్ధ ఆయుధాలన్నిటిని కూడా వాటిని మీరు నాగలి కర్రులుగా మార్చుకోండి. ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ ద ఇంప్లిమెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్. మీ ఆయుధాలన్నిటినీ కూడా వ్యవసాయపు పనిముట్లుగా మార్చుకోండి. ప్రజలకు ఉపయోగం. వ్యవసాయం ఉంటే భోజనం వస్తుంది, తిండి వస్తుంది, భోజనం వస్తుంది, ప్రజలకు ఉపయోగం కలుగుద్ది. అంచేత కదా క్రీస్తు యేసులో మనం ఉంటే ఆయనలో ఉండే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆ ఆయుధాలన్నీ కూడా లోకానికి ప్రజలకు ఉపయోగపడే ప్రయోజనకరమైన వ్యవసాయ సాధనములుగా, ఉపయోగకరమైన పాత్రలుగా ఇవి వాడబడతాయి, మార్పు నొందుతాయి. ఆయన మీలో ఉన్న కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషం దానంతటికి మార్చివేసి మీ అంతరంగంలో శాంతి ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చివరిలో ఉంటుందండి, దుష్టులకు నెమ్మది ఉండదు కదా. ఎట్లయితే సముద్రము యొక్క అలలు నెమ్మదిగా ఉండవు, అవి ఒకదాంతో ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతూ ఉంటాయి అంతే. అలాగే దుష్టుల హృదయంలో కూడా నెమ్మది ఉండదు. అది సముద్రం లోపల ఉండే మురికి, మైల అంతా కూడా బయటేస్తుంది. ఇప్పుడు నీ కోపము, ఈర్ష్య, అసూయ, ఆగ్రహముతో నువ్వేం చేస్తానంటే, యు ఆర్ బ్రింగింగ్ అవుట్ ద ఫిల్దీనెస్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న మురికి, మైల అదంతా కూడా నీవు బయటికి తెస్తున్నావు. లెట్ జీసస్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్.
నీ హృదయంలోని క్రీస్తు వస్తే నూతన జీవం ఇస్తాడు, నెమ్మదిస్తాడు, సంతోషం ఇస్తాడు, హృదయంలో ఆనందం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, మీ యొక్క అంతరంగానికి శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఈ లోకమునకు కావలసింది ప్రతి మనుష్యుడు అంతరంగములో నెమ్మది కలిగి జీవించటం, శాంతి కలిగి జీవించడం. అప్పుడు అతను లోకములో నీతి న్యాయములతో నడుచుకుంటాడు, అందరితో ఐకమత్యముగా కలిసిమెలిసి జీవిస్తాడు. అంతరంగములో శాంతి లేకపోతే నీ లోపల ఉన్న దుష్టత్వాన్ని నువ్వు బయట కనబరుస్తావు, నెమ్మది ఉండదు. సమాజంలో అందరితో పోట్లాడతావు, నీ గత్తరంతా బయట కనబడతా ఉంటుంది, అందరితో విరోధంగా ఉంటావు. నీ యొక్క సహోదరులతో, ఇరుగు పొరుగు వారితో నీవెంత మాత్రము నీతి న్యాయం కలిగి జీవించలేవు. పోట్లాడుతూ ఉంటావు, నీ దుష్టత్వాన్ని వెళ్ళగక్కుతూ ఉంటావు. నీలో ఉన్న మోసము, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కక్ష, పగ, కలహము, నీ లోపల అపవిత్రత, మురికి, మైల అంతా కూడా బయటికి తెస్తుంది. క్రీస్తు దగ్గరకు రా, యేసుక్రీస్తులో ప్రవేశించు. నేనే ద్వారం అన్నాడు. యేసు మాటను నమ్మి ఆయన లోపలికి వస్తే నీవు క్రీస్తు వలె, క్రీస్తు కొరకు, క్రీస్తు నందు జీవిస్తావు. ప్రభు నీ జీవితాన్ని లోకానికి ఒక శాంతికరమైన, ఉపయోగకరమైన సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన. ఓ దేవా, మా పరమ తండ్రి, ఇతర వాక్యం ద్వారా నీవు నీ జనులతో మాట్లాడి ఉన్నావు నేను నమ్ముచున్నాను. అవును ప్రభా, మా స్వభావములో ఉండే ఈ కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఈ ఎమోషన్స్లో మా బ్లడ్లో ఉన్నాయి ప్రభువా. మా రక్తాన్ని మార్చు. క్రీస్తు రక్తం, పవిత్రమైన రక్తం మాలో ప్రోక్షించు. మా యొక్క ఎమోషన్స్ని మార్చు ప్రభువా. కానాలో నీళ్లు ద్రాక్షగా మార్చినట్లు మా అంతరంగ స్వభావాన్ని మార్చండి, పాప స్వభావాన్ని మార్చండి. మా యందు నీతి నివసించినట్లు, మా యందు పరిశుద్ధత నివసించినట్లు, మా యందు దేవుని ప్రేమ నివసించినట్లు, మా యందు దేవుని యొక్క జ్ఞానము నివసించినట్లు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను మార్చుము. మాకు మారు మనసు, రక్షణ అనుభవం దయచేయండి. పరిశుద్ధాత్మలో జీవించుటకు మాకు సహాయము చేయండి. మాకు శాంతి, నెమ్మది మా అంతరంగంలో నివసించినట్లుగా ప్రభువా, మీ యొక్క శాంతి పావురం మా అంతరంగంలో వర్షించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ పుణ్యనామను బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయునైన సర్వశక్తి గల ప్రభువు దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.